సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఘాటీ మూవీ రివ్యూ అనమాట. యాక్టెడ్ బై మన అనుష్క గారు. ఈ మూవీకి దేనికంత ప్రమోషన్స్ అర్థం కాదు, ఏందో అర్థం కాదు. ఆ మూవీ ఏందో అసలు అనుష్క గారు ఆ మూవీ స్టోరీని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ముందు మనం మూవీలో నెగిటివ్స్ మాట్లాడదాం. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ ముందు నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. మూవీలో స్టోరీ గట్టిగా లేదు. ఆ స్టోరీని ప్రాపర్గా చూపించిన విధానం బాగాలేదు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బేకార్, అసలు చెత్త అనిపించింది నాకైతే లిటరల్లీ. ఆ స్క్రీన్ ప్లే కూడా అసలు ఎటెటో పోయినట్టు అనిపిస్తుంది మీకు. అసలు ఏం అర్థం కాదు మీకు. ఆ ప్లాట్ ఎటో వెళ్ళిపోతుంటుంది మీకు, అది ఏం అర్థం కాదు. దీనంత చెత్త సినిమా నేను చూసినాను గైస్. ఏందో లిటరల్లీ ఇట్లాంటి మూవీస్ ఎందుకు తీస్తున్నారో ఇంకా అర్థమవుతలేదు నాకైతే. ఒక మంచి కంటెంట్ మూవీ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. బట్ మూవీలో కంటెంట్ లేనిది ఎంత ప్రమోషన్ చేసినా వేస్ట్. సో మూవీ అయితే లిటరల్లీ నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది భయ్య లిటరల్లీ. ఎందుకంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎంగేజింగ్గా లేదు. సాంగ్స్ అయితే మీకు ఏం లేదు, చెత్త సాంగ్స్, అసలు ఏం అనిపించలేదు అంతా. అండ్ మూవీలో ప్లాట్ అయితే వెరీ వీక్. అసలు నరేషన్ అయితే అసలు ఏటేటో పోతుంటుంది సినిమా. మీకు ఏందో నాకైతే లిటరల్లీ నాకు ఏం అర్థం కాలేదు. ఏదో గాంజా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏదో పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదో కొంచెం అట్లీస్ట్ అర్థం కావాలి కదా మనకి స్టోరీ, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అట్లీస్ట్ అర్థం కావాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత చెత్త సినిమా అంటే, ఫస్ట్ హాఫ్ అయితే పిక్చర్ వీక్. అసలు ఏం బాగాలేదు మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ అంటారా, మీరు ఫస్ట్ హాఫ్ చూసి ఎందుకు వచ్చినారా సినిమాకి, నా టైం బొక్క పైసలు బొక్క అని అనుకుంటారు లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే. సో మీ పరిస్థితి అయితే చాలా ఘోరం ఉంటుంది. అండ్ పాజిటివ్స్ వచ్చేసి అనుష్క గారి జర్ర యాక్టింగ్ అయితే పర్లేదు, బాగుంటుంది యాక్టింగ్ అయితే. అండ్ మిగతా యాక్టర్స్ అయితే వాళ్ళు ఓకే బాగానే యాక్ట్ చేసారు. బట్ కొన్ని సార్లు ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది మీకు. అది మూవీ అయితే చాలా చెత్త అనిపిస్తుంది మీకు ఎండ్ ఆఫ్ ది డే. నేనైతే మూవీని రికమెండ్ చేస్తావా బ్రో అంటే, బ్రో టైం వేస్ట్ అయితే చేసుకోకు. 2.5 గంటలు బొక్క, టికెట్ పైసలు బొక్క. థియేటర్లో ఏమంటారు, మోకాలు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది ఒకరిదొకరు. అంత చెత్త ఉంటుంది మూవీ అయితే. ఎవరిని తీసుకెళ్ళకండి, మీరు వెళ్ళకండి, టైం బొక్క అనే చెప్తాను నేనైతే. ఓటీటీలో వస్తే చూడండి, లేకపోతే లేదు, అది కూడా పెద్ద ఫరక్ పడదనమాట మీకు. అండ్ ఈ మూవీకి మన అల్లు అర్జున్ గారితో కాల్స్ అది ఇది అంత ప్రమోషన్స్ దీనికి అది కూడా అవసరం లేదనిపించింది నాకైతే. మూవీ అయితే కంటెంట్ అయితే చెత్త అనమాట. మూవీ డైరెక్షన్ కూడా ఏం బాగాలేదు నాకైతే లిటరల్లీ. మూవీ అయితే ఏం నచ్చలేదు. అనుష్క గారు ఇట్లాంటి మూవీ తీస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏ మూవీ తీసారో వాళ్ళకే అర్థం కావాలి. నాకైతే మూవీ అయితే ఏం నచ్చలేదు గైస్. నేనైతే ఈ మూవీకి ఇచ్చే నేనైతే రేటింగ్ కూడా ఇవ్వాలనుకోవట్లేను మూవీకి. ఎందుకంటే అంత డిసప్పాయింట్ చేసింది మూవీ. నేను పొద్దుగాల లేచి మరి పోయినా భయ్య, నా కళ్ళు చూడండి ఒకసారి. అసలు లిటరల్లీ అసలు లేచి వెళ్ళిపోయినా మూవీ మీకు రివ్యూ ఇవ్వాలని చెప్పి. మూవీ అట్లీస్ట్ కొంచెమన్నా యావరేజ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఇంత బిలో యావరేజ్ ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనంత చెత్త మూవీ నేను ఏడా చూసుండా. పిచ్చి తెంగింది భయ్య నాకు లిటరల్లీ, ఓపెన్గా చెప్పాలంటే మెంటల్ ఎక్కిపోయింది నాకు. మీరు గమ్మున సైడ్ దింగేస్తే బెటర్. మూవీకి అయితే వెళ్ళకండి మీరు, చెత్త సినిమా అని చెప్పుకోవచ్చు. సో అది గైస్ ఈరోజు మన ఘాటీ మూవీ రివ్యూ అయితే. అది ఈరోజు నా పరిస్థితి. చాలా డిసప్పాయింట్ అయిపోయినా భయ్య. అండ్ మన లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ అయితే నేనైతే అప్లోడ్ చేసిన. ఆ మూవీ రివ్యూ అయితే మీరు కంపల్సరీ చూడండి. మీరు ఈ మూవీ రివ్యూ చూస్తున్నారంటే ఆ మూవీ రివ్యూ అయితే మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఆ రివ్యూ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నా, ఆ వీడియో కంపల్సరీ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ ఘాటీ మూవీ అనమాట. సో అది గాయస్, మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు. టైం వేస్ట్ చేసుకోవాలని అయితే ఉంటే మీరైతే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి మూవీకి. నా రికమెండేషన్ అయితే అసలు వెళ్ళొద్దు మీరు మూవీకి, అంత చెత్త సినిమా అసలు. సో అది గాయస్ పరిస్థితి. దట్స్ ఇట్ గాయస్.